నమస్తే అండి. చెప్పండి. నమస్తే. ఏపీలో నెక్స్ట్ ఎవర్ సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు. ఎందుకని అతనే రావాలనుకుంటున్నారు? ఈరోజు కొన్ని వేల కుటుంబాలకి ఒక అండగా నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో అందరూ కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారినే. సో అంటే జనాలకు ఏ విధంగా సహాయపడ్డాడు అనుకో? ఈరోజు కరోనా టైంలో ఈ వాలంటీర్స్ వ్యవస్థ లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది. ఈరోజు కోవిడ్ టైంలో ఇంట్లో ఉండి వాలంటీర్స్ వల్ల కోడిగుడ్స్, ఎగ్స్, వెజిటేబుల్స్, రైస్ బ్యాగ్స్ ఎవరో సరఫరా చేశారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఆ టైంలో ఆదుకున్నాడు సరే. అన్నీ కావాలంటే ఎలా వచ్చేస్తే 5 సంవత్సరాల్లో రోడ్లు కావాలంటే, ఐటీ జాబ్స్ కావాలంటే అన్నీ ఈ 5 సంవత్సరాల్లో రావాలంటే అవ్వదు కదా. అంటే చాలామంది అంటున్నారు సంక్షేమ పథకాలు అనవసరమైనవి ఎక్కువ ఇస్తున్నారు, డెవలప్మెంట్ తక్కువ అయిపోయింది అంటున్నారు. వాళ్ళకి నచ్చకపోతే వద్దని చెప్పండి, తప్పేముంది. లబ్ధి పొందేవాడు లబ్ధి పొందుతున్నాడుగా. మాకు వద్దురా బాబు అన్నా సరే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. తీసుకుంటారా బాబు, మీకోసమేరా బాబు అని. మరి ఐటీ గురించి ఏం చెప్తారు? ఐటీ వ్యవస్థ అనేది 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఐటీ రాష్ట్రాలు హైదరాబాద్ బాగా డెవలప్మెంట్ అయింది. విడిపోయిన తర్వాత డెవలప్మెంట్ అనేది ఒక ఏరియా కావాలి మనకి. క్యాపిటల్ వైజాగ్ చూసుకుంటున్నాం. ఇప్పుడు డెవలప్మెంట్ ఏరియా కావాలి కదా. ఏ పల్లెటూరుని తీసుకొచ్చి డెవలప్మెంట్ అంటే ఎవరు వస్తారు? ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి? సో డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే కొంచెం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడే అయిపోవాలంటే అవ్వదు. సో చంద్రబాబు నాయుడు అంటే ఒక కేసులో పెట్టారు కదా, అది కావాలని జగన్ గారు పెట్టించారు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టించాలంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అయింది కదా, ఇంకా 6 మంత్స్ ఉంది. ఫస్ట్ ఇయర్లోనే ఎప్పుడో లేపించేద్ది. పెద్ద టైం అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే కక్షపూరితంగానే ఇదంతా చేశారు అని. లేదా అదంతా సోది, వాళ్ళ ఫ్రేమ్ కోసం. అంటే ఎలక్షన్స్ ముందు ఇలా చేస్తే సింపతి వస్తుంది. సింపతి ఎవరికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డికి వస్తుంది ఏంటి? చంద్రబాబు నాయుడికి వచ్చేది. మరి జగన్మోహన్ రెడ్డి పోతాడు కదా. మరి అలా అయితే కావాలని ఇలా చేయించాడు అనేసి అంటున్నారు. అదంతా సోది, ఏముండదు. సో జగన్ వై నాట్ 175 అంటున్నాడు, వస్తాయంటారు? తప్పనిసరి. కుప్పంలోనే మున్సిపాలిటీ ఎంపీపీ, జడ్పీటీసీలు, ఎంపీపీలు వచ్చినాయి. ఎమ్మెల్యే సీట్ అంతా 175 పెద్ద తేడా ఏం కాదు కదా. వైసీపీ మంత్రుల గురించి ఏం చెప్తారు? ఎవరి గురించి పేర్ని నాని ఉన్నారు, అలాగే రోజా గారు, ఐటీ కొడాలి నాని. ఒకటే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్ 5 సంవత్సరాలు ఎవరికి ఇవ్వాల. 2.5 అందరికీ న్యాయమే చేశారు. ఎవరు బాధపడ్డారు? ఎవరన్నా? ఫస్టే చెప్పాడు, మినిస్టర్ ఇచ్చే ముందే చెప్పాడు, నేను ఎవరికి 5 సంవత్సరాలు ఇవ్వను, 2.5 ఇస్తా, ఎవరిని ఇబ్బంది పెట్టను, బాధ పెట్టను అన్నాడు. సో అలాగే చేశాడు. ఓకే. అంటే ఐటీ మినిస్టర్ ఆయన జాబ్స్ గురించి కాకుండా బొబ్బట్ల గురించి, చేపల గురించి, కోడిగుడ్ల గురించి. ఇప్పుడు ఏదో ఒక విషయంలో ఒక స్పీచ్లో టంగ్ స్లిప్ అయితే దాన్ని ట్రోల్ చేస్తారు, దాన్నే ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళ ఫ్రేమ్ రాకుండా చూసుకుంటూ ఉంటారు. అలా ట్రోల్ చేస్తూ ఉంటారు, కామన్ అది. పవన్ కళ్యాణ్ గురించి రాలేదా, చంద్రబాబు లోకేష్ గురించి రాలేదా పప్పు అన్నది, అలానే మమ్మల్ని పప్పు అని అంటారా? సో అది ఓకే అండి. మరి ఒక్క ముక్కలో మీ ఒపీనియన్లో ఎవరు నెక్స్ట్ సీఎం ఏపీకి? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు తప్పనిసరిగా. 175 డెఫినెట్లీ. థ్యాంక్ యూ.